ఒక భక్తుడు మాట్లాడుతూ మంచి మాట్లాడినాడు. అసలు ఈ ప్రపంచంలో నెంబర్ 1 మూర్ఖుడు అని ఎవరిని అనాలి అని అంటే, ఏ రోజైతే మనిషి తన మరణాన్ని గురించి ఆలోచించటం మర్చిపోతాడో ఆడికంటే మూర్ఖుడు మరొకరు లేడు. అంటే నిజంగా మరణం అనేది ఒకటి ఉంది అని, ఆ మరణం అనేది నాకు ఎప్పుడైనా రావచ్చు అని ప్రతిరోజు తన మరణాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రలోనికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బుద్ధిమంతుడు. అలా ఆలోచించిన వాడు మూర్ఖుడు. ఇంకా దాని గురించి మాట్లాడుతూ, రాత్రి పడుకునే ముందు యేసు ప్రభు పలికిన 7 మాటలు, సెలవులో ఆయన 7 మాటలు పలుకుతాడు. అందులో ఆయన 7వ మాట, చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటాడు. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే రాత్రి పడుకునే ముందు కూడా ఈ మాట పలికి పడుకోవాలి. ఎందుకంటే మన శరీరాన్ని ఎంత మంచి మంచానికి పరుపుకును అప్పగించినా లేస్తావన్న గ్యారెంటీ ఉందా? లేస్తావన్న గ్యారెంటీ ఉందా చెప్పండి. ఏం పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా ఎంతమంది పోలేదు? నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. అందుకే పడుకునే ముందు చేయాల్సిన పని ఏంటంటే, తండ్రి ఈ దేహాన్ని అయితే మంచానికి అప్పచెప్తున్నాను, కానీ ఆత్మను మాత్రం మీకు అప్పచెప్తున్నా. మీరు ఉంచితే ఈ దేహములో లేస్తాను, లేదు నరులారా తిరిగి వచ్చేయనంటే ఈ దేహాన్ని ఇక్కడే విడిచిపెడతాను, ఆత్మగా తిరిగి వచ్చేస్తాను. ఇది ప్రతి క్రైస్తవుడు రాత్రి పడుకునే ముందు చెప్పాల్సిన మాట దేవుడితో.